అందరికీ నమస్కారం. సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న తారక రామ సాగర్ ఎదురున్న స్టేడియం అండి. సత్తెనపల్లి క్రీడాకారుల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఆ రోజు అనేక భవనాలను ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ భవన నిర్మాణాలు దాదాపు 80% పూర్తయినాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 20% పూర్తి చేసి క్రీడాకారులకు అందించాల్సిన ఈ క్రీడా ప్రాంగణాన్ని ఈ విధంగా చెట్లు చేమలతో తాగుబోతులకు అడ్డాగా మార్చి ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర భారీ నోటి దోల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో మరొక దోపిడీకి తెరలేపి క్రీడాకారులకు మేము స్ఫూర్తిని నింపుతున్నామని ఏదైతే వీళ్ళు చెబుతున్న అబద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మవద్దండి. ఈ విధంగా ప్రజల అవసరాల కోసం, క్రీడాకారుల అవసరాల కోసం ఆ రోజు ప్రభుత్వ ధనంతో నిర్మించిన అనేక భవనాలను వీళ్ళు శిథిలావస్థలోకి తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు దిగిపోయే ముందు దోపిడీకి సరికొత్త పథకాలను రూపకల్పన చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేస్తా ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ సైకో ముఖ్యమంత్రి గాని, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని క్రీడాకారులకు ఏమైనా ప్రోత్సాహాలు అందించారా? ఈ రాష్ట్రంలో రాష్ట్రీయ, జాతీయ క్రీడా ప్రాంగణాలలో ఎక్కడైనా మీరు క్రీడాకారులకి సరైన శిక్షణ అందించేదానికి ఎక్కడైనా వసతులు కల్పించారని చెప్పి వీళ్ళందరినీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు ఆలోచించాలండి. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం గద్దె దింపాలి.